చేసేవి ఇవే బ్లౌజులు. ఇది బ్లౌజ్కి, ఇది చున్నీకి, ఇది లంగాకి. ఇలా ఐస్ కూడా దీనికి పెట్టేసేయాలి, పెట్టేసి కుట్టాలి. చూడండి ఇవే ఈరోజు కట్ చేసేవి చూపిస్తాను, చూసేసేయండి. ఇవి కరెక్ట్గా 2 మడతలు, ఇవి కరెక్ట్గా ఇట్లా సేమ్ పెట్టుకొని మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని వాళ్ళు నాకు ఇచ్చిన సైజు ఏంటంటే 24 సైజు. 24 సైజు అంటే మనం ఎక్కువ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 24 ఏడుకి ఇక్కడికి 24 వచ్చింది, ఇక్కడికి 24 వస్తే ఇప్పుడు మనకి బార్డర్ ఎంత ఉంది? బార్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు అంటే మనం 11 ½ తీసుకుందాం, ఇక్కడికి పోతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది కదా, 11 ఇంచులు పోగా మనకి 24 ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇదిగోండి 24 అలాగే 11 ఇంచులు ఇక్కడికి. అంటే మనకి చేతులకు ఏదైనా డిజైన్ పెట్టుకుందామంటే మళ్ళీ తక్కువ పడుతుంది, ఇంకొంచెం తక్కువ తీసుకునేటట్టు. 24 6 పెడితే సరిపోతుంది. ఇక్కడికి వచ్చింది కాబట్టి చూడండి 24 అంటే మనం ఎంత తీసుకోవాలి? 2 ఇంచుల ప్లేట్ వస్తుంది. 2 ఇంచుల ప్లేట్కి తగ్గిస్తే వీడికి అంటే 22 అంటే ఇక్కడికి చూడండి 22. మళ్ళీ మిగిలింది ఎంత? మనము ఒక 5 ఇంచులు ప్లేట్ వేసుకున్నా ఇక్కడికి ప్లేట్కి వస్తుంది. ఓకేనా? నేను ఇక్కడికి కట్ చేసుకుంటున్నాను చూడండి. అంటే 11 ఇంచులు నేను ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా. 5 ఇంచుల ప్లేట్ వేయచ్చు. అలాగే మనం హ్యాండ్స్కి డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. మనకి క్యానికాలు కూడా ఉంటుంది కదా, ఎక్కువ ఇంకా పెద్దగా పెట్టుకున్నాం అనుకో క్యానికాలు వేసుకుంటే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేనైతే అంత పెట్టుకుంటున్నా దీనికి. ఇది లాంగా. ఇప్పుడు క్యానికాల్ ఇది కట్ చేసుకోవాలి. మనం ఎన్ని ఇంచులు కట్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఇంచులు చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది 2 మీటర్లు ఉంది క్యానికల్. అయితే 2 మీటర్లకి మనం ఎట్లా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది మొత్తం పొడవు ఎంత ఉంది? 20 ఉంది. 20 అంటే మనం 10 ఇంచులు, ఇక్కడికి 6 ఇంచులు అంటే 12 ఇంచులు. 12 ఇంచులు ఇది ఎక్కువ వస్తుంది. అంటే మనం ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి? ఇది 8 ఇంచులు పెట్టుకుంటే అది 16 ఇంచులు, 13 అంటే 12 ఇంచులు పెట్టుకోవాలి. ఇది కూడా మిగిలినది 12 ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మనకి 11 ఇంచులు ఉంది కదా బార్డర్కి తగ్గట్టుగా నేను పెట్టుకోవాలని చూస్తున్నాను. ఇది ఎంత ఉంది? బార్డర్ 11 ఇంచులు ఉంది కదా ఇగో మనకి. ఇది చూడండి ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇగో 12 ఇంచులు, 1 ఇంచు అంటే మనం పైకి. ఇప్పుడు ఇది మళ్ళీ మనము చూసుకొని ఇలా మళ్ళీ 11 ఇంచులు వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇది 3. ఇప్పుడు మనం లైనింగ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. లైనింగ్ మనకి సేమ్ ఉంది, ఇట్లా సరిపోతుంది కదా, మనం ప్లేట్లు వేసుకుంటే సరిపోదు కదా మళ్ళీ. కాబట్టి మనం చూసుకోవాలి. చూసుకొని ఇగో ఇక్కడికి వచ్చింది నాకు, నేను ఇక్కడికి కట్ చేసుకుంటున్నా. మిగిలిన లైనింగ్ ఎందుకంటే నేను మొత్తం 8 మీటర్స్ తెప్పించిన నేను లైనింగ్ పాలిస్టరు. ఇది ఇప్పుడు లంగాకి అంటే మనకి ఎంత ఉంది? అది 24 ఉంది కదా.
మనము లైనింగ్ లంగాలోకి కింద మడిచినాం అనుకో మనకి కొంచెం కరెక్ట్గా రాదు. నేను అందుకే చూసుకొని నేను కరెక్ట్గా 24 కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళకైతే ఓకే. ఇప్పుడు మనం కానికలు వేస్తాం దీనికి, మళ్ళీ ఇది అది కింద మొత్తం కుచ్చు కుచ్చు అయిపోతుంది కాబట్టి నేను 24కి కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇదిగోండి 24 ఇక్కడికి వచ్చింది, నేను 24కి ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కొంచెం ఎక్కువ తక్కువ పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం అవ్వదు. ఎక్కువైందనుకో మనకి పైన కనబడిపోతుంది, కిందంతా లంగా కంటే అదే కనబడుతుంది కాబట్టి నేను కట్ చేసుకోవట్లేదు. నేను ఇది కుట్టేది కూడా పెడతాను వీడియో చూడండి. ఇప్పుడు క్యానికల్ ఎంత మనము 11 ఇంచులు కట్ చేసుకున్నాం కదా, క్యానికల్ అంటే 11 ఇంచులు కట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇది మడత పెట్టిన మొత్తము నీట్గా మడత పెట్టి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి 12 ఇంచులు ఇక్కడికి. ఇటు సైడ్ కూడా 12 ఇంచులు తీసుకోవాలి. మధ్యలో మనకి క్లాత్ పోతుంది కొంచెం, కానీ పోయినా పర్లేదు, కానీ ఇటు సైడ్ 12 ఇంచులు. ఇదేమి పోదు, మనం జాయిన్ చేసుకొని మళ్ళీ ఇంకొక వేరే సైడ్ ఉంది కదా దానికి మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు ప్రస్తుతానికైతే లంగా కటింగ్ అయిపోయింది. ఇది మొత్తం లంగా కటింగ్ ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను దీనిపైనది, అంటే ఇంకొక వీడియోలో పెడతా బ్లౌజ్ కటింగ్ కూడా. అదేమి ఎక్కువ హెవీగా ఉండదు కాబట్టి ఆన్లో పెట్టేస్తాను ఓకే.